పార్వతీపురం మన్యం జిల్లాలో ఉరుములు మెరుపులు హోరు గాలితో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రచండ వేగంతో వీచిన గాలులు విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు హోర్డింగ్లు నేలకొరిగాయి. కొబ్బరి చెట్లపై పిడుగులు పట్టడంతో చెట్లు కాలిపోయాయి. భారీ వర్షం కారణంగా జిల్లాలో మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మన్యం జిల్లా అంతటా చీకటిమయమైంది. అటు పార్వతీపురంలో సైతం కొబ్బరి చెట్లపై పిడుగులు పట్టడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. సాలూరులోనూ కుండపోతగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూరాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుబ్బారావు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, గాయత్రి, విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం అయితే చోటు చేస్తుంది. ఇక్కడ అయితే సాలూరులో అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే చాలా ఇల్లు కప్పులు కూడా లేచిపోయి చాలా వరకు ప్రహారీ గోడలు కూడా దెబ్బతిన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ వర్షం కురుస్తున్న సమయంలో అయితే చాలా మంది అయితే ఇళ్లకి పరిమితమై ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అయితే నిత్యం ఎప్పుడు జనసంచారం ఉండే ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల అయితే జనాలు అయితే పరుగులు తీసి నీడగొట్టిన తలదాచుకుందుకు వర్షంకి తడవకుండా తలదాచుకునేందుకు అయితే ఉన్నారు. అదే సమయంలోనే అక్కడ భారీ వృక్షాలు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గం దగ్గర మానాపురం వద్ద ఒక స్కూల్ బస్సుకి సమీపంలోనే పిడుగుపడ్డది. ఈ పిడుగుపాటుకి ఎవరికి ఏ విధమైన తాలూకా ఇది ప్రమాదం కూడా సంభవించకపోవడంతో జనాలంతా అక్కడ ఉండేటువంటి జనాలు అయితే ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇది ప్రధానంగా పార్వతీపురంలో అయితే పార్వతీపురం పట్టణం పరిసర ప్రాంతాల్లో అయితే కొబ్బరి చెట్ల మీద వరుస 3 చోట్ల పిడుగులు పడి చెట్లు అయితే కాలిపోయిన పరిస్థితి. భయానక వాతావరణంతో జనాలు అయితే పరుగులు తీసి ఈ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక్కడ కంటిన్యూస్ గా 2:30 నుంచి ఇప్పటి వరకు కూడా పార్వతీపురం మన్యం జిల్లా అయినటువంటి పార్వతీపురం, సాలూరు పరిసర ప్రాంతాల్లో పురపాం, గుమ్మలక్ష్మీపురం ఆ ఏరియాల్లో కూడా చాలా వర్షం ఈదురుగాలతో బాగా కురుస్తున్నారని అక్కడి నుంచి మనకు వస్తున్న సమాచారం అయితే ఉంది. గాయత్రి, థ్యాంక్ యూ సుబ్బారావు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉరుములు మెరుపులు హోరు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రచండ వేగంతో వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు హోర్డింగ్లు నేలకొరిగాయి. కొబ్బరి చెట్లపై పిడుగులు పడటంతో చెట్లు కాలిపోయాయి. భారీ వర్షం కారణంగా జిల్లాలో మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మన్యం జిల్లా అంతటా చీకటిమయమైంది. అటు పార్వతీపురంలో సైతం కొబ్బరి చెట్లపై పిడుగులు పడటంతో భయంతో జనాలు పరుగులు తీశారు. సాలూరులోనూ కుండపోతగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.